కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రాయుడు దొరబాబు సేవారత్న పురస్కారం అందుకుని బెంగళూరు నుండి ధర్మవరం చేసిన సందర్భంగా అంగరంగ వైభవంగా వాయిద్యాల మేళతాళాలతో గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత రాయుడు దొరబాబు మాట్లాడారు. చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గురుస్వామి కంద నానాజీ మాట్లాడుతూ రాయుడు దొరబాబు అన్నదానం మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో అయ్యప్ప భక్తులకు 40 రోజుల పాటు 3 పూటల భక్తులకు భిక్ష పెట్టడంలో ఆయన ముందుండేవారని అన్నారు. ధర్మవరం గ్రామ ప్రజలు గురుస్వాములు పలువురు ఆయనను అభినందించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందండి. నాకు దర్బాబు గత కొన్ని రోజులుగా మాత్రమే కొన్ని నెలలుగా మాత్రమే పరిచయం. ఆయన పరిచయమైన రోజుల్లో చూస్తే ఆయన సేవా తత్పరత, ఆ సేవా భావం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుందండి. మొన్న జరిగిన కోటి ప్రవాసిన పూజా కార్యక్రమం చూసాము, అద్భుతంగా జరిగింది. అందులో సెంటర్ అక్కడ మా లైటింగ్ మైక్ సిస్టమ్ అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మన దర్బాబు గారు. ఆ కమిటీ వాళ్ళు నేను 1 లక్ష రూపాయలు ఇచ్చుకోలేమని చెప్తే చాలా ఉదాహరణ స్వభావంతో వదిలేసిన వ్యక్తి అని మన దర్బాబు గారు. అదేవిధంగా వక్తలు మాట్లాడారు పెద్దలు. ఈ శివాలయంలో ఏ కార్యక్రమం జరిగినా కార్తీక మాసంలో లైటింగ్ అది కూడా దర్బాబు గారు వేస్తారని, అలాగే వేణుగోపాల స్వామి గుళ్ళో సంతర్పణ జరిగినా, ఈ శివాలయంలో సంతర్పణ జరిగినా ఇవన్నీ కూడా సామాన్యంతా కూడా దర్బాబు గారు సేవాభావంతోనే ఇస్తారని, ఇది వ్యాపార ధోరణంతో ఈ కార్యక్రమం చేయని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. ఇవాళ మా సోదరుడు మిత్రుడు బాబురావు గారు చెప్పినట్లు అవార్డులు మేము రావడం అనేది వేరు, ఇతనికి రావడం అనేది వేరు. ఇతను ఇది అజ్ఞాన సేవన వాటి ఎక్కడ కనపడ్డో ఆ టెంట్లో లైట్స్లో ఇవి కనపడితే తప్ప ఇతను కనపడ్డాం. మేము అలాగే స్టేజ్ మీద కనపడుతూ ఉంటాం. అందుచేత ఇతనికి రావడం అంటే ఒక అదృష్టం కింద ఇది మనం భావించాలి. ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి ఈ జిల్లాలోనే మైక్ సిస్టమ్ ధర్మవరం ఉందనే ఘనత కూడా తెచ్చిన